సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఏపీ రాజకీయాలు మాత్రం ఒక కులం చుట్టూనే తిరుగుతూ ఉంటాయట. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ ఆ కులం జపం మొదలుపెట్టాయా? దీనిలో భాగంగా రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆ కులం నేతల హల్చల్ మొదలైందా? వాళ్ళు కాపు కాస్తే ఎన్నికల్లో గెలిచేస్తామని అన్ని పార్టీలు భావిస్తూ ఉంటాయి. దీంతో అన్ని పార్టీలు ఆ కులంపై కర్చీఫ్ వేసే ప్రయత్నాలు షురూ చేశాయట. దీనిలో భాగంగానే ఓ వ్యూహాత్మక అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించిందా? కూటమి దాన్ని ఎలా ఎదుర్కోనుంది? అంబటితో ఆరంభం, రాధతో రాజకీయం, తోట చంద్రశేఖర్తో కులకలం, కాపుల చుట్టూ ఏపీ రాజకీయం. ఏపీ అంటేనే క్యాస్ట్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. అందులోనూ కాపు ఓట్లకు గిరాకీ మరీ ఎక్కువట. రాష్ట్ర జనాభాలో వాళ్ళు అత్యధిక శాతమని చెప్తుంటారు. దీంతో కాపుల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తహతహలాడుతుంటాయి. గత ఎన్నికల్లో కాపులు కూటమి వైపు షిఫ్ట్ అవడంతోనే వైసీపీ ఓటమి పాలైందంటారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి కాపులను తమ వైపుకు తిప్పుకునేందుకు వైసీపీ పావులు గదుపుతోందా అనే చర్చకు తెరలేచిందట. ఈ వ్యూహంలో భాగంగానే మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ అస్త్రంగా మలుచుకుందా అనే చర్చ జరుగుతోందట. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అంబటి రాంబాబును ఏకంగా కాపు టైగర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న కాపు సంఘాల నేతలు, కాపు ప్రజాప్రతినిధులు అంబటి రాంబాబును పరామర్శించడానికి ఆయన ఇంటికి క్యూ కట్టారు. అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖల్లో కూడా కాపు నేతలతో భేటీలు నిర్వహించారు. అంబటి ఇంటిపై జరిగిన దాడిపై కూటమికి చెందిన కాపు నేతలు మౌనం వహించడాన్ని వైసీపీ కాపు నేతలు తప్పుపడుతున్నారు. కూటమిలో కాపులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోందట. కాపులను వైసీపీ వైపు ఆకర్షించడంతో పాటు కూటమికి మద్దతిచ్చే వాళ్లలో చీలిక తేవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార పార్టీ భావిస్తోందట. అంబటి ప్రకాశం జిల్లాలోని కాపు నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో తమకు దూరమైన కాపులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది అనే దానికి సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ కాపు అస్త్రం తీయడంతో కూటమి పార్టీలు అప్రమత్తమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వంగవీటి రాధ సీఎం చంద్రబాబును కలిశారా అనే చర్చ నడుస్తోందట. రాధాకు తగిన రాజకీయ ప్రాధాన్యమిచ్చేందుకు టీడీపీ అధినేత సిద్ధమైనట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. వంగవీటి రంగా తనయుడిగా వంగవీటి రాధాకు కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టుందని చెప్తారు. ఈ భేటీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాధా సేవల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై టీడీపీలో చర్చ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా రాధా ద్వారా వైసీపీ కాపు అస్త్రానికి టీడీపీ చెక్ చెప్తోందా అనే టాక్ నడుస్తోంది. ఈ విషయంలో జనసేన కూడా అప్రమత్తమైనట్టే కనిపిస్తోందంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జనసేనలోకి పాత కాపులు వస్తున్నారని టాక్. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. భేటీ తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019లో జనసేన తరపున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ ను కలవడం, చిరంజీవికి దగ్గర కావడం వంటి సంకేతాలతో జనసేన కూడా పాత కాపులపై దృష్టి పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కాపుల చుట్టూ తమ రాజకీయాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లుండగా కులాల చుట్టూ రాజకీయాలు జరగడం ఆసక్తికరంగా మారిందంటున్నారు.